అందరూ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మా ఇంటి స్టైల్లో చేసే ఫిష్ కర్రీ గురించి తెలుసుకుందాం. ముందుగా చేపల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, లైట్గా పెరుగు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. సో దట్ మీకు ఆ స్మెల్ అనేది ఉండదు. దాని తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసి నూరుకోవాలి. అథెంటిక్ మిక్సీలో వేసుకోవడం కన్నా మనం ఇలా నూరుకున్నది చాలా టేస్ట్ ఇస్తుందండి. సో నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చేపల్లోకి ఉప్పు, కారం ఒక 3 స్పూన్స్ వేసానండి. సో మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి నేను తక్కువ కారం వేసుకుంటున్నాను. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీ ఇష్టం అండి. సో 3 స్పూన్స్ దాకా నేను కారం వేసాను ఇక్కడ. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్. నెక్స్ట్ వచ్చి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. ఫస్ట్ మ్యారినేషన్లో మాత్రం నేను ఒక 2 స్పూన్స్ వేసానండి. తర్వాత మీరు పులుసు చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. సో అదంతా వేసుకున్నాక ఆ చేప ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో చేసే అంత ఆనందం ఎక్కడ స్పూన్స్ అవి యూజ్ చేస్తే ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ముక్కలకి అన్నిటికి మసాలా అంతా బాగా పట్టేసింది. సో పట్టిన తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్, అది మూత పెట్టేసి పక్క పెట్టేసుకోండి. ఫిష్ ముక్కలు పక్క పెట్టేసుకున్నాక ఫిష్ పులుసు చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందామండి. టొమాటోస్ 2, చిల్లీస్ ఒక 5-6 గ్రీన్ చిల్లీస్, దాని తర్వాత ఒక 4 ఆనియన్స్ అండి తీసుకుని బాగా తరోగా వాష్ చేసుకుని, ఆ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి చూసారా ఆనియన్స్ మీద, అది చాలా హార్మ్ఫుల్ అండి. సో ఎప్పుడైనా అలా కనిపించినప్పుడు బాగా వాష్ చేసుకోవాలండి. సో అది క్యాన్సర్కి అవుతుంది అని నేను కొన్ని సర్వేస్లో విన్నానండి. ఐ డోంట్ నో వెదర్ హౌ మచ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ చేయడంలో తప్పలేదు కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కటింగ్ అండి. ఇక్కడ నేను ఒక సర్కస్ చేస్తున్నానండి. ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకుని ఒక హ్యాండ్తో ఆనియన్ కట్ చేస్తున్నాను. సో ఇట్ వాజ్ సో ఫన్నీ. ఇక్కడ మా హస్బెండ్ కూడా నవ్వుతున్నారు యాక్చువల్లీ. ఏం చేస్తున్నావు నువ్వు, ఒక చేతితో ఎన్ని ఆనియన్స్ ఎలా కట్ చేస్తావు చూపించు అంటే, చేసి చూపిస్తాను చూడండి అన్నాను. లాస్ట్ కట్ చేసేటప్పటికి అది ఎగిరిపోయింది. సో అలా జరిగింది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన ఆనియన్స్, దాని తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఇందాక చూపించాను కదండి, అవి చిన్న ఒక 2 ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి. సో అలా పచ్చిమిర్చి వేసుకుని దాంట్లోనే 2 టమాటోస్ కట్ చేసిన 2 టమాటోస్, దాని తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అండి ధనియాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు. ఫిష్ పులుసుకి యాక్చువల్లీ ఎక్కువ మసాలా పట్టదండి. సో కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేస్తే ఇలా ఫైన్ పేస్ట్లా రావాలండి. సో ఇలా వచ్చాక స్టవ్ వెలిగించుకుని దానిపైన ఫిష్ పులుసుకని సపరేట్గా గిన్నెలు వస్తాయండి యాక్చువల్లీ. అంటే ఇరుకిరుగ్గా ఉడకకుండా కొంచెం వెడల్పాటి గిన్నెలు. సో మీ దగ్గర అది ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అన్నా కానీ పర్లేదండి. సో అది పెట్టేసుకుని ఉంచుకోవాలి. అది వేడవుతూ ఉండగా ఈ లోపల మీకు ఒక చిన్న టిప్ అండి. ఇలా గ్లాస్ దాంట్లో కరివేపాకుని స్టోర్ చేసుకుంటే పైన టిష్యూ వేసేసి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో. సో దాని తర్వాత మనం ఇప్పుడు పులుసులోకి వెళ్తే, ఇక్కడ పానం వేడెక్కిందండి. సో నీళ్ళు వేస్తే చిటపటలాడాయి కదండి. సో దాని తర్వాత నూనె వేసుకోవాలండి. మేము యూస్ చేసేది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి, వేరుశనగకాయ నూనె వేసాను. అది కొంచెం హీట్ అయ్యాక మెంతులు వేసుకుని, దాంట్లో మెంతులు లైట్గా రోస్ట్ అయ్యాక దాంట్లోనే కొంచెం కరివేపాకండి. కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఏ పులుసు చేసినా మెంతులు వేయడం మర్చిపోకండి, పులుసుల్లో చాలా మంచి టేస్ట్ ఇస్తాయి మెంతులు. దాని తర్వాత మనం ఇందాక మసాలా రుబ్బుకున్నాం కదండి, అదంతా ఒకసారి ఆ గిన్నె వేసేసుకుని బాగా ఫ్రై చేయాలండి. దాన్ని ఎంత బాగా అంటే ఆ ఆయిల్ అంతా వదిలేయాలండి. మీకు ఈ ఫ్రైయింగ్లోనే ఆ పులుసు టేస్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎంత బాగా మసాలాని వేపుతారో దాన్ని బట్టి మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది పులుసు. సో మనకి ఎడల్పుగా ఉంది కాబట్టి గిన్నె ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని
సో వేస్తున్నానండి. తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ వేపుకున్నాక చూసారా లైట్గా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి తిప్పుకుని దాన్ని మళ్ళీ మనము మూత పెట్టేసుకుంటే ఇంకా కొంచెంసేపు ఇంకో 3 మినిట్స్ వేపుకోవాలండి. ఇలా మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఫాస్ట్గా ఏగుద్దండి. అంత ముద్దంతా ఒదుక్కునే ఉంటే వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే వేరే ఆయిల్ అంతా ఎంత బాగా పైకి తేలుతుందో మీకు కనిపిస్తుంది కదండి. ఆయిల్ పైకి తేలింది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా అంతా ఆయిల్ పైకి తేలాక ఒకసారి కలుపుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి పేర్చుకోవాలండి. అంటే ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా నీట్గా పేర్చుకుంటే అవి ముక్కలు మనం తిప్పినప్పుడు అది కూడా విడిపోకుండా ఉంటాయి. ఎందుకంటే ఫిష్ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కదండి, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫిష్. సో ఇలా మనం చేసుకుంటే అండి అది చాలా బాగా వేగుతాయి కూడా. ఒకదాని మీద ఒకటి ఉంటే ఒకటి కిందది వేగిపోతుంది, పైదం వేగదు, ఆ టైప్ అవుద్ది. సో ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ అలాగా వాటిని ఆ మసాలాలో మగ్గనిచ్చి వాటిని తిప్పుకోవాలండి. అంటే అప్ సైడ్ డౌన్ అంటారు కదా, డౌన్ సైడ్ అప్, కిందది పైకి వచ్చేలాగా మనం తిప్పుకోవాలండి. చాలా జాగ్రత్తగా తిప్పాలండి ఈ మూమెంట్లో, ఎందుకంటే ముక్క అనేది మనకు విడిపోతూ ఉంటుంది. సో స్లోగా హ్యావ్ సమ్ పేషెన్స్. సో స్లోగా తిప్పుకుంటే సో మీకు ముక్క అనేది విడిపోకుండా వస్తుందండి. సో ఇలా అంతా తిప్పేసుకున్నాక అండి ఇంకొక 2 మినిట్స్ ఆ సైడ్ కూడా కొంచెం మసాలా అన్నీ బాగా అవ్వాలి కదండి, అది వేగేలోపు మనం ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ చింతపండుది పేస్ట్ ఉందండి. సో నేను చింతపండు ఏం నానబెట్టుకోలేదు, ఆ పేస్ట్నే 3 స్పూన్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా స్పూన్, ఆ స్పూన్తో 3 స్పూన్స్ వాటర్ వేసుకుని పలుచగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిక్విడీగా ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం థిక్గా ఉంది, దాని గురించి నేను మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటున్నాను దాంట్లో. సో మళ్ళీ వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ ముక్క అనేది కొంచెం వేగిపోయాక నెక్స్ట్ సైడ్ కూడా మనం పులుసు పోసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఆయిల్ తేలుతుంది పైకి, సో ముక్క అనేది ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే అండి, పులుసు అంతా ఒకసారే పోయొద్దు. నేను చూసారా ఒక బ్యాచ్ కింద పోసాను. పులుసు పోసుకున్నాక దాన్ని ఇలా తిప్పుకోవాలండి. ముక్కల్ని ఇంకా గరిటె పెట్టి తిప్పేయడాలు ఇలాంటివి చేయకూడదు. జస్ట్ అలా తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. సో మూత పెట్టుకున్న కొంచెంసేపటికి ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ చింతపండు పులుసు పోసుకోవాలండి. సెకండ్ టైం పోస్తున్నాం ఇది. సో రెండోసారి పోసుకున్నాక అగైన్ సేమ్ ప్రాసెస్, మళ్ళీ పోసుకుని ఇలాగ తిప్పుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి. సో ఇలా మూత పెట్టుకుని ఉంచాక తర్వాత కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకుంటాం, వెల్ అండ్ గుడ్ కదండి, ఎందుకంటే ముక్కకు కూడా బాగా పట్టాలి. సో సాల్ట్ చెక్ చేస్తాం. సాల్ట్ సరిపోలేదు అక్కడ, నేను ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాను మ్యారినేషన్లో. ఇది 3rd స్పూన్, 3.5 పట్టినట్టు నాకు 1 kg ముక్కలకి 3.5, అంటే నేను చేసుకున్న క్వాంటిటీ ఆఫ్ పుల్స్కి 3.5 స్పూన్స్ నాకు పట్టిందండి. సో మళ్ళీ ఒకసారి ఉప్పు వేసాం కదండి, కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. సో నెక్స్ట్ 3rd బ్యాచ్ ఆఫ్ పుల్స్ అండి, మూడోసారి పోస్తున్నాము దీన్ని. సో మూడోసారి చూసుకుని వేసుకోండి, నాకు ఎక్కువ అనిపించి కొంచెం ఉంచేసాను. సో మళ్ళీ ఒకసారి తిప్పుకునండి. ఈ మూమెంట్లో మీకు ఏమైనా థిక్గా అనిపిస్తుంది అంటే ఆ క్లిప్ మిస్ అయిందండి యాక్చువల్లీ. కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఆ హెడ్ ముక్క నాకు ఈ సైడ్ వేగట్లేదేమో అని డౌట్ కొట్టి మళ్ళీ గరిటె పెట్టానండి. సో అయిపోయాక జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ ఇచ్చేసుకుని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చింతపండు పులుసు పోసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకుని వీఆర్ గుడ్ టు గో. సో అంతే అండి చేపల పులుసు. అది కొంచెం ఉడుకుతూ ఉండగా ఇలా ఫ్రెష్ కొత్తిమీర తెచ్చుకుని, ఇది యాక్చువల్లీ మా గార్డెన్లోదే అండి, కొత్తిమీర తెచ్చుకుని వేసేసుకుని, అంటే ఒక బ్యాచ్ ఆఫ్ కొత్తిమీర వేసుకున్నాక ఉడికిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఆఫ్ కొత్తిమీర దించే ముందు వేసానండి. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది ఆ ఫిష్కి ఆ పులుసులకి చాలా బాగా పట్టిద్ది.
సో ఫైనల్లీ చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. యమ్మీ యమ్మీ చేపల పులుసు అండి. యూ విల్ లవ్ ఇట్.